ముందు ఇక్కడ దోమలు ఉన్నట్టున్నాయి. అవి కూడా మామూలు దోమలు కాదు, సైజ్ చూస్తుంటే గబ్బిలాల్లాగున్నాయి. అయినా మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుండేది. ఆ వాసనకి దోమలు పారిపోయాయి. అత్తయ్య, దయ్యాలుండవు, కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. గాలి సరిగ్గా రాకపోతే ఊపిరాడదు. పైగా ఈ రాళ్ల మీద ఉండే నాచు వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. చీకటి పడుతూ ఉండడంతో అందరికీ ఆకలి మొదలైంది. కానీ వాళ్ళ దగ్గరున్నది కేవలం 2 ప్యాకెట్ల బిస్కెట్లు, 1 బాటిల్ నీళ్లు మాత్రమే. సూర్యకాంతం తన బ్యాగ్లో నుంచి దేవుడి ప్రసాదం అని తెచ్చిన ఎండు ద్రాక్ష ప్యాకెట్ తీసింది. అమ్మా, నీ పుణ్యమాని ఈరోజు డిన్నర్ బిస్కెట్లతోనే సరిపెట్టుకోవాలి. అక్కడ ఇంట్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, టార్చ్ లైట్ కూడా లేదు. ఆ బాబాగారు ఏమైనా పవర్ బ్యాంక్ పంపిస్తారేమో చూడమ్మా. ఆ మాటకు కోమలి ఒక చిరునవ్వు నవ్వి, మీరేం భయపడకండి, నేను పల్లెటూరు అమ్మాయిని. మా ఊర్లో కరెంటు పోయినప్పుడు మేమంతా ఇలాగే ఉండేవాళ్ళం అని చెప్పి గుహ బయట వర్షంలో తడవకుండా ఉన్న కొన్ని ఎండు కొమ్మలను రాళ్లను తీసుకొచ్చింది. 2 రాళ్లను రాపిడి చేసి నిప్పు